Hi all, welcome all back to Manito Happy and Richie. ఇవాళ అందరికీ తెలిసిన రోజే కదా. సో June 1st హనుమత్ జయంతి స్పెషల్ ఇవాళ. అండ్ మా ఇంట్లో హనుమత్ జయంతితో పాటు ఇంకొక చిన్న స్పెషల్ కూడా ఉంది. అదే మా హ్యాపీ బాబు 3.5 years మైల్ స్టోన్. సో దానికి నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు ఇప్పటి వరకు. అయితే ఇవాళ అయితే నాకు చాలా పనులు ఉన్నాయి. లైక్ రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను అనమాట యూట్యూబ్లో. సో ఆ వీడియోలో మనకి హనుమత్ జయంతి రోజు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, ఇల్లంతా ఎంత శుభ్రంగా ఉండాలి, ఆ రోజు చేయవలసిన పనులు ఏంటి అన్నీ కూడా చూశాను. అండ్ అలా చేస్తే కనుక ఈ ఇయర్ అంతా కూడా చాలా మంచిగా ఉంటుందని విన్నాను అనమాట. సో అలాగే నేను కూడా ఇవాళ ప్లాన్ చేశాను మా ఇంట్లో అలా పూజ నేను చేయాలి అనేసి. సో ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది. హ్యాపీ రిచ్ అయితే ఇంకా నిద్ర లెగలేదు. సో హోప్ వాళ్ళు లేచేలోపు కొంచెం మనం ఇంటి పనులు ఏవైతే ఉన్నాయో పూజకు కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా రెడీ చేసేసుకుందాము. కమ్ లెట్స్ స్టార్ట్ అవర్ డే. మార్నింగ్ నిద్ర లేవగానే నా మెయిన్ ఏవైతే పర్సనల్ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కానిచ్చేసుకున్నాను. అండ్ ఈలోపు హ్యాపీ రిచ్ లేసేలోపు ఇల్లు కూడా ఊడ్చి క్లీన్ చేసేద్దాను అనుకున్నాను. కానీ వాళ్ళైతే లేవటం జరిగింది. లైక్ నేను చేసే సౌండ్స్ వల్ల వాళ్ళు లేగటం జరిగింది. సో ఇంకా లేచారు కదా అని చెప్పేసి మా బెడ్రూమ్లో బెడ్షీట్స్ అవన్నీ కూడా మార్చేసి అలాగే ఇల్లంతా కూడా ఊడ్చి తుడిచేసాను అనమాట. ఇల్లు వరకు అయితే ఊడ్చి క్లీన్ చేసేసి అంట్లో అన్ని కూడా సర్దేసుకున్నాము. లైక్ కడిగేసి నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు నేను ఫస్ట్గా డోర్స్కి ఇవి ఫిక్స్ చేయాలని చెప్పి నేను అమెజాన్లో తెప్పించాను. లైక్ డోర్ స్టాపర్స్ లాగా. లైక్ అటు ఇటు నుంచి కూడా ఏం పురుగులు కానీ ఏమీ దూరకుండా. ఇప్పుడు స్పెషల్గా ఎందుకు ఈరోజు ఇవి తెప్పించాను అంటే ఇప్పుడే వచ్చినాయి నాకు ఇందాక. ఎందుకు తెప్పించాను అంటే నిన్న మా ఇంట్లోకి బల్లి వచ్చింది. సో ఆ బల్లి నాకు జీవితంలో చాలా భయము అండ్ ఎలర్జీ అంటేనే ఆ బల్లి తలుచుకుంటేనే ఒళ్ళంతా చూడండి నాకు మొత్తం వచ్చేస్తాయి. సో నిన్న హాల్లోకి వచ్చింది. అందులో హ్యాపీ రిచ్తో పాటు నేను ఒకదాన్ని ఆ బల్లిని 2 hours తడిమానంటే మీరు నమ్మరు. నా పాటలు అమ్మా ఇటు పెడితే అటు వెళ్తే ఇటు వస్తుంది. కొంచెం సేపటికి వెళ్ళిపోయింది అనుకున్నాను మెయిన్ డోర్ నుంచి బయటికి. కానీ మళ్ళీ లోపలికి వెళ్ళి మేము లైట్ కట్టేసి కొంచెం సేపు అయినాక మళ్ళీ హ్యాపీ రిచ్కి ఇంకేదో కావాలి అని చెప్పి నేను బయటకు వచ్చి చూస్తే మళ్ళీ ఇక్కడే ఉంది హాల్లో టేబుల్ దగ్గర. ఇంకా అప్పుడు కూడా నేను ట్రై చేసి ఇంకా నా వల్ల కాక అది నాతో ఆటలు ఆడుకుని సోఫాలోకి వెళ్ళిపోద్ది, సోఫా కిందకి వెళ్తుంది, అటు వెళ్తుంది. ఇంకా నా వల్ల కాక కింద హ్యాపీ రిచ్ పిన్ని అని చెప్పాను కదా. సో ఆవిడకి ఇన్ఫార్మ్ చేస్తే పాపం అది తెలిసిన ఆయన ఒకరిని తీసుకొచ్చారనమాట. సో ఆయన కూడా ఈ కమ్యూనిటీలోనే ఉంటారంట. పాపం ఆయన వచ్చి మా కోసం అని చెప్పేసి చీపిరితో ఆ బల్లిని తరిమేసి మాకు హెల్ప్ చేశారు. సో ఈ వీడియో చూస్తే కనుక థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు చేసిన చాలా పెద్ద సహాయం. అందుకని చెప్పేసి డోర్లకి ఫస్ట్గా సేఫ్టీ నేను స్టార్ట్ చేయబోయేది ఏంటంటే ఇవన్నమాట. సో ఇవి డోర్లకి ఫస్ట్గా సేఫ్టీగా పెట్టేస్తే ఆ తర్వాత చేయాల్సిన పనులు ఉంటాయి. సో ఇప్పుడు ఇవి కూడా పెట్టేద్దాము, వచ్చేయండి. సో అన్ని డోర్స్కి కూడా కింద ఈ గార్డ్స్ అనేవి పెట్టడం జరిగింది. సో ఇంకేవి కూడా బయట నుంచి లోపలికి అనేవి రాకుండా కాపాడుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి నేను డోర్కి కూడా ఇట్లా ఎక్స్ట్రా లాక్స్ కూడా పెట్టించడం జరిగింది పైన కూడా. లైక్ కింద ఉంటే హ్యాపీ ఏంటంటే ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకని హ్యాపీకి రిచ్కి ఇద్దరికి అందకుండా ఉండాలని తోటలో పైన ఇంకొక 2 లాక్స్ అండ్ అలాగే ఈ కెమెరా లెన్స్ కూడా పెట్టించాను. సో దట్ నాకు సేఫ్టీగా ఉంటుంది ఇంట్లో అని చెప్పేసి. ఇంకెప్పుడు హ్యాపీ రిచ్ ఇద్దరికి కూడా హెడ్ బాత్ చేయించేసి నేను కూడా హెడ్ బాత్ చేసి వచ్చేస్తే మన పూజా కార్యక్రమాలు అనేవి స్టార్ట్ చేసుకుందాం. ఇవాళ హ్యాపీ రిచ్ హెడ్ బాత్ కూడా మామా ఎర్త్ వాళ్ళ మిల్కీ సాఫ్ట్ షాంపూతో చేయబోతున్నాను అనమాట. ఇందులో మనకి ఓట్స్, మిల్క్ అండ్ క్యాలెండ్యులా ఇంగ్రీడియంట్స్ కలిగి ఉంటుంది. మెయిన్గా నేను ఈ మామా ఎర్త్ మిల్కీ సాఫ్ట్ షాంపూ ఇవాళ యూజ్ చేయడానికి రీజన్ వచ్చేసి ఇది టియర్ ఫ్రీ ఫార్ములా అనమాట. లైక్ హ్యాపీ రిచ్ ఇద్దరికి కూడా హెడ్ బాత్ అంటే చాలా భయం. సో ఏడుస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళ బాత్ని ఎంజాయ్ అండ్ కంఫర్టబుల్గా చేయడానికి నేను ఈ మామా ఎర్త్ వాళ్ళ మిల్కీ సాఫ్ట్ షాంపూని యూజ్ చేస్తున్నాను. ఈ మిల్కీ సాఫ్ట్ షాంపూ వచ్చి జెంటిల్గా క్లెన్స్ చేయటమే కాకుండా అలాగే స్కాల్ప్లో pH లెవెల్ అనేది ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మన హెయిర్ స్కిన్ సాఫ్ట్గా అయ్యి అలాగే హెయిర్ కూడా చాలా స్మూత్గా అవుతుంది. సో ఈ మిల్కీ సాఫ్ట్ షాంపూ కూడా అన్ని స్కిన్ టైప్స్కి కూడా సూటబుల్ అండి. అండ్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడాలి అంటే ఓట్స్ వచ్చేసి కండిషనర్గా యూజ్ అవుతుంది. అండ్ అంతేకాదు అది మాయిశ్చరైజ్ కూడా చేసి సాఫ్ట్గా చేసి అండ్ అలాగే ట్యాంగిల్ ఫ్రీగా కూడా ఉంచుతుంది అనమాట హెయిర్ అనేది.
అండ్ మిల్క్ ప్రోటీన్ అని చెప్పుకున్నాం కదా. సో మిల్క్ ప్రోటీన్ వల్ల ఏంటంటే కాల్షియం అనేది ఉంటుంది మిల్క్ ప్రోటీన్లో. అండ్ ప్రోటీన్స్ వచ్చేసి ఫస్ట్ మన హెయిర్ అనేది స్ట్రెంగ్తింగ్గా చేస్తుంది అండ్ అలాగే కాల్షియం కూడా గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. సో దట్ హెయిర్ అనేది సాఫ్ట్ అండ్ షైనీగా కనిపిస్తుంది మనకి. అండ్ అలాగే క్యాలెండులా వచ్చేసి మన స్కాల్ప్ కండిషన్ని హైడ్రేట్ చేస్తుంది అనమాట. హైడ్రేట్ చేసేలాగా హెల్ప్ చేస్తూ అలాగే హెయిర్ని కూడా థిక్ అండ్ లాంగ్గా గ్రో అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. చూస్తున్నారు కదా, సో హెడ్ బాత్ అంటేనే భయపడే హ్యాపీ ఇప్పుడు వాడంతటి వాడే ఓన్గా హెడ్ బాత్ చేస్తున్నాడు బికాస్ ఆఫ్ దిస్ మామర్త్ మిల్కీ సాఫ్ట్ షాంపూ అనమాట. ఇది టియర్ ఫ్రీ ఫార్ములా. సో పిల్లలందరితో కూడా మనం చక్కగా భయపడకుండా వాళ్ళకి హెడ్ బాత్ అనేది చేయించవచ్చు. డైలీ రొటీన్లో హ్యాపీ రిచికి ఇద్దరికి బాత్ అయిపోగానే కూడా నేను బాడీ అంతా కూడా లోషన్ అప్లై చేసేస్తానమాట అండ్ ఫేస్కి కూడా. సో లోషన్ అప్లై చేసిన తర్వాత హ్యాపీకి అయితే ఎక్స్ట్రాగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేస్తాను. రిచికి అయితే నేను సన్ స్క్రీన్ అప్లై చేయను, జస్ట్ లోషన్ అప్లై చేసి వదిలేస్తాను అనమాట. అండ్ సన్ స్క్రీన్ విషయానికి వస్తే ఇంతకు ముందు వ్లాగ్లో కూడా నేను చెప్పాను కదా, సో హ్యాపీకి అయితే డెఫినెట్లీ నేను సన్ స్క్రీన్ అప్లై చేస్తాను ఇంట్లో ఉన్నా కూడా. రిచికి ఇంకా నేను అప్పుడే అప్లై చేయట్లేదు అనమాట బికాజ్ వాడికి ఇంకా 2 years రాలేదు కదా. సో అందుకని హ్యాపీకి అయితే డెఫినెట్గా నేనైతే ఈ సన్ స్క్రీన్ అనేది అప్లై చేస్తాను. అది కూడా మామా ఎర్త్ వాళ్ళది రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ అనమాట. ఇందులో SPF 50 ఉంటుంది అండ్ ఇది వాటర్ రెసిస్టెంట్ అండి, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ మాయిశ్చరైజింగ్ కూడా ఉంచుతుంది, చాలా సేపు కూడా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది స్కిన్ అనేది. సో ఇందులో మనం మాట్లాడుకున్నట్టు లైక్ క్యాలెండులా ఎక్స్ట్రాక్ట్ అండ్ జింక్ ఆక్సైడ్ ఉన్నాయన్నమాట. క్యాలెండులా వల్ల ఏంటి అంటే ఇది స్కిన్ అనేది మాయిశ్చరైజ్ చేసి సూత్ చేస్తుంది అండ్ జింక్ ఆక్సైడ్ వచ్చేసి అంటే లైక్ రిఫ్లెక్ట్స్ హార్మ్ఫుల్ రేస్ లైక్ UVA UVB రేస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని స్కిన్ మీద టచ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. సో ఈ సన్ స్క్రీన్ కూడా ఆల్ స్కిన్ టైప్కి సూటబుల్ అండి. అండ్ మన బేబీ స్కిన్ని బట్టి మీరు ఎన్ని అవర్స్కి రీఅప్లై చేయాలని అనుకుంటున్నారో అలా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. మీరు కూడా మీ పిల్లలకి టియర్లెస్ హెడ్ బాత్ని అలాగే ఒక కంఫర్టబుల్ ఎంజాయబుల్ బాత్ని అందించాలనుకుంటే మీరు కూడా ఈ మామా ఎర్త్ వాళ్ళది మిల్కీ సాఫ్ట్ షాంపూని ట్రై చేసి చూడండి. అండ్ అంతేకాకుండా మీ పిల్లల స్కిన్కి ఎటువంటి హాని జరగకుండా వాళ్ళ స్కిన్ మృదువుగా చక్కగా కాపాడుకునేలాగా చేయాలనుకుంటే మీరు కూడా యూజ్ చేయొచ్చు మామా ఎర్త్ వాళ్ళది సన్ స్క్రీన్ అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ లింక్ని కూడా మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మెన్షన్ చేస్తున్న మన కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అండ్ ప్రతిసారి నేను చెప్పినట్టే మామా ఎర్త్ మనం చెప్పిన రివ్యూస్ అన్నీ కూడా విని వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ లాంచ్ చేసే టైంకి మనం ఎలా అయితే రివ్యూస్ చెప్పామో ఎలాంటి అప్గ్రేడేషన్స్ చేయొచ్చు, ఎలాంటి ఇంకో ఇన్నోవేషన్స్ చేయొచ్చు అని ఆలోచించి మన రివ్యూస్ని కూడా వాళ్ళ ఆలోచనలోకి తీసుకుని ఆ ప్రోడక్ట్స్ని అలాగే లాంచ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తుంటే కనుక మీ రివ్యూస్ని తెలిపేయండి. సో ఇవాళ హనుమత్ జయంతి కాబట్టి దానికి సూట్ అయ్యే కలర్ వేసుకుని మనం ఇవాళంతా కూడా పూజ చేయాలి అని చెప్పారు నాకు ఆ వీడియోలో. సో అందుకని చెప్పేసి మేము ఇవాళ ఈ కలర్స్ని ఎంచుకున్నాం అనమాట. సో మేమైతే రెడీ అయిపోయాము. సో నా డ్రెస్ ఫుల్ కనిపించలేదు, సో షూట్ చేయడానికి కూడా ఎవరు లేరు కాబట్టి మీరు ఇక్కడ వరకే చూడండి, ఇలాగే ఉంటుంది. జై అండ్ ఏం చేస్తున్నారు ఇద్దరు? మా ఇద్దరు గుడంకాయలు కూడా రెడీ అయిపోయారు. హాయ్ చెప్పు అందరికి. హనుమత్ జయంతి శుభాకాంక్షలు. నమస్తే చెప్పు. నమస్తే. నువ్వు రా ఇప్పుడు. చెప్పు అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. Fantastic, superb, mind-blowing, unbelievable. శుభాకాంక్షలు చెప్పు. హ్యాపీ ఆగాడు. శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే ఎలా చెప్తారు? సో మేము ముగ్గురం కూడా రెడీ అయిపోయాము కాబట్టి ఇప్పుడు మేము ఇంటి బయట కొంచెం పూలతో డెకరేషన్ అలా చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి పూజ గది కూడా రెడీ చేసేసుకుని పూజ చేసుకుంటాం. వీళ్ళు ఎత్తుకున్నారని వాళ్ళు ఎత్తుకోలేదని కింద కొడుకున్నాడు నన్ను. ఇద్దరు ఎత్తుకోలేనే, ఇద్దరు వెళ్ళి ఆడుకోండి ఇంకా. చలో 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 చలో. సో మన మెయిన్ ఇల్లు అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనకి వాళ్ళ పూజ స్టార్ట్ చేయాలంటే మన పూజ గది కూడా రెడీ అవ్వాలి కాబట్టి పూజ గది రెడీ అవ్వాలంటే మనకు కావాల్సింది పూలు, తమలపాకులు అవన్నీ కావాలి కదా. సో పూజకు సంబంధించి సో నేను అందుకనే ఇన్స్టంట్ మార్ట్లో
ఈ పూలన్నీ కూడా ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట. సో పిల్లలిద్దరితో నేను ఒకదాని ఉంటాను కాబట్టి బయటకు వెళ్తే ఆడు అనేది నాకు ప్రస్తుతం కుదరలేదు. అందుకని ఇంక ఇన్స్టామార్ట్లో పెట్టేస్తే వాళ్ళు నాకు డెలివరీ చేశారు. సో పూజకు కావాల్సినవి అన్నీ కూడా తెప్పించేసుకున్నాను. సో పూజకు కావాల్సిన పూలు అవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి ఈలోపు పిల్లలిద్దరికి కూడా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేద్దాము. సో దట్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేసి ప్రశాంతంగా కూర్చుంటే మన పనులు కూడా ప్రశాంతంగా అవుతాయి. వచ్చేయండి. సో హ్యాపీ రిచ్ ఇద్దరికి కూడా ఇవాళ నేను దోశలు వేస్తున్నాను అనమాట. సో దోశ సాస్ అనేది వాళ్ళ ఫేవరెట్ టిఫిన్. సో అందుకని చెప్పేసి నేను కూడా ఇవాళ దోశలు వేసేస్తున్నాను. నేనైతే తినడం లేదు బికాజ్ ఇవాళ నేను ఉపవాసం ఉందామని అనుకుంటున్నాను. సో ఇవాళ ఉపవాసం చేస్తే వాళ్ళు చాలా మంచిదని చెప్పారు. సో పిల్లలకి నేను ఉపవాసం చేయించలేను కాబట్టి వాళ్ళ వరకు కూడా నేను ఇవాళ కుక్ చేస్తున్నాను అనమాట. పూజా గది కూడా అలంకరించుకోవటం మొదలుపెట్టాను. ఇవాళ ఆంజనేయ స్వామిని చామంతి పూలతో కనుక పూజిస్తే ఆయన చాలా చాలా ఇష్టపడతారని చెప్పేసి నేను ఆ వీడియోలో వినటం జరిగింది. సో అందుకని చామంతి పూలతోనే డెకరేట్ చేస్తున్నాను ఇవాళ. అండ్ అంతేకాదు ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి 11 తమలపాకుల మీద జై హనుమాన్ అని రాసి ఇవాళ పూజ చేసే ముందు ఆంజనేయ స్వామి ముందు మనం ఆ తమలపాకులు అనేది పెట్టి పూజ చేస్తే కూడా చాలా మంచిదని చెప్పి విన్నాను. సో అలా పూజ అయిన తర్వాత ఏదైతే రెడ్ క్లాత్ తమలపాకులు మనం ఇక్కడ పెడుతున్నామో పూజ అయిన తర్వాత అక్షింతలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మన డబ్బులు ఎక్కడైతే సేవ్ చేస్తామో మన లైక్ ఇంట్లో మన సేఫ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో మనీ పెట్టుకునేది అక్కడ పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందన్న థాట్లో నేను కూడా అలాగే ఫాలో అవుతున్నాను అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇవాళ పూజ చేసేటప్పుడు మెయిన్గా మనకి కావాల్సినవి అక్షింతలు, రెడ్ క్లాత్ ఒకటి, అండ్ ఇవాళ ఆంజనేయ స్వామికి అట్టిపొళ్ళు పెట్టడం కూడా చాలా మంచిది అన్న థాట్లోనే అట్టిపొళ్ళు పెడుతున్నాను. అండ్ అలాగే చామంతి పూలు, తమలపాకులు కూడా లైక్ జై హనుమాన్ అని 11 సార్లు రాసి అవి కూడా పెట్టాను అనమాట. అండ్ 5 వత్తులు లైక్ నాకు ఆ వీడియోలో మనకి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ప్రకారం అన్ని వత్తులు వెలిగించాలి అని ఉంది. సో నా కోరిక ప్రకారం 5 వత్తులు కాబట్టి 5 నెయ్యి దీపాలు పెట్టాను నేను. అండ్ ఇవాళ సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా ఒక దీపం అనేది పెట్టాను. సో మిగతా దేవులందరికీ కూడా కలిపి ఒక దీపం అండ్ ఆంజనేయ స్వామికి కలిపి ఒక 5 దీపాలు అలా పెట్టాను అనమాట. ఇది మొత్తం అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా మనం పూజ స్టార్ట్ చేసేయాలి. సో నేనైతే పూజకి రెడీ అయిపోయాను. లైక్ జుట్టు విరబోసుకోకూడదు కాబట్టి నా ఒరిజినల్ హెయిర్ స్టైల్కి వచ్చేసాను. అండ్ డ్రెస్ ఇదే అండ్ చైన్ ఇది నల్ల పూసలు అండ్ బ్యాంగిల్స్. సో నాకు ఈ బ్యాంగిల్స్ చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట. సో ఇవాళ ఈ ఈవెంట్కి వేసుకుందాము అని నేను పక్కన పెట్టుకోవటం జరిగింది. సో థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. సో 2 హ్యాండ్స్కి కూడా ఇలా పంపించారు. అండ్ నాకు ఇంకా వేరే రకం కూడా పంపించారు. అండ్ వాళ్ళ దగ్గర ఇవే కాదు ఇంకా చాలా చాలా డిఫరెంట్ యూనిక్వి ఉన్నాయి. సో వాసవి గారు అని చెప్పేసి వీకే బ్యాంగిల్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో మీకు అది కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇంకా ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ కడా టైప్ బ్యాంగిల్స్ మీద ఇలా లోటస్ ఫ్లవర్స్ లాగా వచ్చి చాలా చాలా బాగున్నాయి అనమాట. సో నేను కూడా ఇంకా ఆర్డర్ ఇవ్వాలి. సో నాకైతే ఇవి బాగా నచ్చినాయి. సో ఇవాళ ఈవెంట్కి నేనైతే ఇవి వేసేసుకున్నాను. సో మీరైతే ఆ పేజ్ని ఫాలో అవ్వటం మర్చిపోద్దు. సో ఇంకా చలో మన పూజకి. అండ్ వెయిట్. సో పూజ మొదలయ్యే ముందు మరి వాళ్ళ హనుమత్ జయంతి కాబట్టి నేను మా హ్యాపీ రిచ్ ఇద్దరి కోసం కూడా ఆంజనేయ స్వామివి సిల్వర్ లాకెట్స్ తీసుకున్నాను అనమాట. సో ఇట్లా సో ఇంక ఇవి కూడా ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ఇద్దరికి కూడా మెల్లో టై చేసేస్తాను. సో దట్ వాళ్ళు బలంగా హెల్దీగా స్ట్రాంగ్గా ఉండాలి అని కోరుకుంటున్నాను. సో వచ్చేయండి. అండ్ పూజ చేసినంతసేపు కూడా నేను హనుమాన్ చాలీసా వింటూ చేశాను. అండ్ పిల్లలిద్దరికీ కూడా హనుమాన్ చాలీసా అంత విని అంత ఓపిక ఉండదు కాబట్టి పిల్లలకి వాళ్ళతో ఏంటంటే 11 సార్లు శ్రీ ఆంజనేయాయ నమః, జై ఆంజనేయాయ నమః అని చెప్పి ఒక మంత్రం 11 సార్లు అనిపించాను అనమాట వాళ్ళిద్దరితో కూడా. జై ఆంజనేయాయ చెప్పు. జై జై అమ్మ చెప్పింది చెప్పాలి. జై ఆంజనేయాయ నమః, జై ఆంజనేయాయ నమః, జై ఆంజనేయాయ నమః, జై ఆంజనేయాయ నమః.
ఫైనలీ లంచ్ టైం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా నాకు హ్యాపీ రిచికి లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇవాళ నేను విన్నది ఏంటి అంటే లైక్ ఇంకొకటి కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి, గుమ్మడికాయ ముక్కలు, తర్వాత జింజర్ గార్లిక్ కొన్ని ఏవో చెప్పారు. సో అవి తినకూడదు ఇవాళ, సో మంచిది కాదు ఈరోజు, అవి అవాయిడ్ చేస్తే మంచిది అని విన్నాను అనమాట. సో అందుకని చెప్పి నేను ఇంక ఇవాళ పిల్లల కోసం అని చెప్పి బెండకాయ. సో ఆల్రెడీ ముందు రోజు రాత్రి బెండకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెష్గా. సో ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేద్దాము. మొన్న మన శ్రీరామనవమి వ్లాగ్ రోజు లైక్ రిచికి హ్యాపీకి కూడా నేను శ్రీరాముడు అండ్ ఆంజనేయ స్వామి గెటప్స్ వేశాను కదా. సో అప్పుడు చాలామంది అడిగారు అసలు ఎలా కోఆపరేట్ చేశారక్క, ఏంటి ఇంత చక్కగా వేయించుకున్నారు డ్రెస్సెస్ అనేది. కానీ నా దగ్గర క్లిప్స్ ఎక్కువ నేను రికార్డ్ చేయలేకపోయాను వీళ్ళని రెడీ చేసేటప్పుడు. కానీ మా రిచి బాబుని రెడీ చేస్తున్నప్పుడు లైక్ పారాని పెడుతున్నప్పుడు అయితే వాళ్ళని ఎలా ఎంగేజ్ చేశాను ఏంటి అనేది మీరే చూసేయండి. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు నాకు రెడీ అవటానికి అని చెప్పేసి. సో అట్లా ఇద్దరం కూడా అలా స్పెండ్ చేస్తూ వాళ్ళకి ఆ గెటప్స్ అనేది వేసేసాను అనమాట. వాళ్ళకి నచ్చిన చిప్స్ కొన్ని పెట్టి కొంచెం బ్రైప్ చేసి మనకు కావాల్సిన గెటప్స్ మనం తెచ్చుకున్నాము. సో అది కూడా చూసేయండి. మా హ్యాపీ బాబు మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు కాబట్టి సో వాడి కోసం వాడు కోరుకున్నట్టుగా రెయిన్బో కేక్ అనమాట. సో చాలా చిన్నది, మేము ముగ్గురుమే కాబట్టి సో మా ముగ్గురికి సరిపోయే అంత కేక్ తెప్పించాను. అండ్ నేను హ్యాపీ రిచి కూడా ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి ఈ హనుమంత్ జయంతి రోజు వాడి 3.5 years మైల్ స్టోన్ రీచ్ అయినందుకు మేము సెలబ్రేట్ చేసుకుంటూ వాడికి నచ్చినవి చేస్తూ ఈ వ్లాగ్ ఎంజాయ్ పోతున్నాను. సో రండి మన సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాము. హ్యాపీ రిచి! What is this cake, Richie? Rainbow cake. Rainbow cake. Green. Yellow green. Yeah. Yellow green. किसे बताने की? अरे किसे बैठो? Oh. Happy 3.5 to you. Happy 3.5 to you. Happy 3.5, happy 3.5, happy 3.5, happy rainbow cake. Rainbow cake. First నువ్వే తింటావా? అమ్మ పెట్టవా? తమ్ముడు పెట్టు. మొత్తం తినేసాడు. థ్యాంక్ యూ. హ్యాపీ 3.5. దా అన్నకి కేక్ పెట్టు. అన్నకి కేక్ పెట్టు దా. వావ్ రెయిన్బో కలర్స్. దా కూర్చో. దా రిచి. ఇంగో దా. పెట్టు అన్నకి పెట్టు. అయ్యో. ఇద్దరు హగ్ ఇవ్వండి అమ్మకి. సో అట్లా మేము 3.5 years హ్యాపీకి ఇప్పుడు June 1st లో చేసుకున్నాము. ఇంకొక 1 month లో ఇట్స్ గోనా బీ మై బుల్లి రౌడీ గాడి సెకండ్ బర్త్డే. యా యా. సో నేను ఒక థీమ్ అనుకుంటున్నాను. ఈలోపు మీ అందరూ కూడా ఏ థీమ్ చేస్తే బాగుంటుంది బుల్లి రౌడీ గాడికి అని నాకు కొన్ని థీమ్స్ మన కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఒక పోస్ట్ పెడతాను నేను. సో ఏ థీమ్స్ అయితే బాగుంటాయి అనుకుంటున్నారో, బికాజ్ నేను రెడీ చేసుకోవాలి కదా ఆ థీమ్కి తగ్గట్టు. యా. సో ఇట్స్ గోనా బీ అవర్ బర్త్డే.
నేను హ్యాపీ రిచ్ కోసం మ్యాంగో జ్యూస్ తీసుకొచ్చే టైంలో హ్యాపీ రిచ్ ఇద్దరు టాడ్లర్స్ డిస్కషన్ అయితే మీరు చూసారు కదా, అలా ఉంటుందన్నమాట డైలీ నాకు ఇంట్లో. సో దేవుడి దగ్గర పెట్టిన ఆంజనేయ స్వామి లాకెట్స్ కూడా నేను ఇంక ఇప్పుడు హ్యాపీ రిచ్ మెడలో కూడా వేసేస్తున్నాను అనమాట. కూడా గుడ్ మార్నింగ్. సో ఇవాళ వ్లాగ్ నేను హ్యాపీ రిచ్కి సంబంధించిన బుక్ కలెక్షన్ వ్లాగ్ చూపించబోతున్నాను. సో వాళ్ళకి ఎలాంటి బుక్స్ నేను తీసుకున్నాను అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి బుక్స్ నేను వాళ్ళకి చూపించి నేర్పించి వాళ్ళకి స్క్రీన్ టైము ఇవన్నీ కూడా అలవాటు అవ్వకుండా నేను ఎలా వాళ్ళకి ప్లాన్ చేసి మేనేజ్ చేస్తున్నాను అనేది ఈ వ్లాగ్ అంతా కూడా ఉంటుంది.